దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియులకు మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామములో శుభాలు వందనాలు తెలియజేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. రండి, వాక్య జ్యోతి కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. వాక్య జ్యోతి కార్యక్రమం ద్వారా మీరు ఆత్మీయమైన మేళ్లు, ఆశీర్వాదాలు పొందుతున్నారని మిమ్మల్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. రండి, ఇదిగో వాక్య జ్యోతి కార్యక్రమంలో 17వ అధ్యాయం కీర్తన గ్రంథం నుండి మనము చూస్తాం. 1 నుండి 5 వచనాలు ఒక భాగము, 6 నుండి 12 వచనాలు రెండో భాగం, 13 నుండి 17 వచనాల్లో మూడో భాగం. మొదటి భాగానికి పరిశీలన, రెండవ భాగానికి పరిరక్షణ, మూడో భాగానికి పరిపూర్ణత. పరిశుద్ధతలో పరిశీలన, రెండవది ప్రతికూలతలో పరిరక్షణ, మూడవది పరలోక ఆశల విషయంలో పరిపూర్ణత. ఇటువంటి 3 అంశాలను తీసుకొని మనము ఈ వాక్యాన్ని ధ్యానం చేస్తాం. కాబట్టి ఇక్కడ దావీదు భక్తుడు రాస్తున్న ఈ కీర్తనలో ఒక ప్రార్థన. ఈ ప్రార్థన ఏంటి అనంటే పరిశుద్ధుని యొక్క ప్రార్థన. ఈ ప్రార్థన ఏంటి అనంటే పరిపూర్ణుని యొక్క ప్రార్థన. ఈ ప్రార్థన ఏంటి అనంటే దేవుని సన్నిధిలో ఆశ కలిగిన వ్యక్తి యొక్క ప్రార్థన, నీతిమంతుని యొక్క ప్రార్థన, ఎ మ్యాన్ ఆఫ్ హోలీ ప్రేయర్, పరిశుద్ధుని యొక్క ప్రార్థన. కాబట్టి ఈ ప్రార్థన గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. చూడండి, అతని హృదయంలో ఎటువంటి ఆలోచనలు, ఆశలు కలిగి ప్రార్థన చేస్తుంటే మనం చూస్తాం. ఇక్కడ మొదటి భాగంలో యెహోవా న్యాయమును ఆలకించుము, నా మొర అంగీకరించుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము, అది కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదు, నీ సన్నిధి నుండి నాకు తీర్పు వచ్చును గాక. నీ కనుదృష్టి న్యాయముగా చూస్తున్నది. ప్రభువా, నీ కనుదృష్టి న్యాయంగా ఉంటుంది. నా ప్రార్థనలకు నువ్వు చెవియొగ్గుతావు. ఇదిగో నా ప్రార్థన కూడా కపటమైంది కాదు, నా ప్రార్థన వేషధారణతో కూడింది కాదు. నా ప్రార్థన ఇదిగో నీ సన్నిధిలో యథార్థతతో, నీతితో, పరిశుద్ధతతో చేస్తుంది. కాబట్టి జ్ఞాపకం చేసుకో ప్రభువా, రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించి నన్ను పరిశోధించి నాకు ఏ దురాలోచన నీవు కానరాలేదని నువ్వు సాక్ష్యం ఇచ్చావు కదా. నోటి మాటల చేత నేను అతిక్రమింపను, మనుషుల కార్యములను విషయమైతే బలత్కారుల మార్గములన్నిటిని తప్పించుకున్నట్టుకై నీ నోటిని బట్టి నన్ను నేను కాపాడుకున్నాను, నీ వాక్యమును బట్టి కాపాడుకున్నాను, నీ మార్గంలో యందు నా నడకను స్థిరపరుచుకుని ఉంటాను. చూడండి, తన హృదయాన్ని, తన మనస్సును, భక్తి జీవితాన్ని స్థిరపరచుకుంటున్నాడు. కాబట్టి 17వ అధ్యాయంలో మొదటి 5 వచనాలలో మనం చూస్తున్నప్పుడు అతని పరిశుద్ధత విషయంలో, యథార్థత విషయంలో, నీతి విషయంలో, నిజాయితీ విషయంలో ఎటువంటి భక్తి కలిగి, ఎటువంటి ప్రార్థనా జీవితం కలిగి, ఎటువంటి యథార్థతను కలిగి జీవిస్తున్నాడో మనం అక్కడ చూస్తాం. కాబట్టి దావీదులో చాలా మంచి లక్షణాలు ఉన్నాయి. దావీదు దేవుని హృదయానుసారుడని అందుకనే దేవుడు పిలిచాడు. దావీదుని దేవుడు కోరుకున్నాడు. మనుషులను ఏలడ గొర్రెలు గాదులు కాయాల్సింది నాన్న, నువ్వు రాజు అయ్యి ఇశ్రాయేలును 12 గోత్రాల నా ప్రజలను ఏలాలి అని చెప్పేసి దేవుడు ఇష్టపడ్డాడు. కాబట్టి మనము దేవుని సన్నిధిలో యథార్థంగా బ్రతికితే దేవుడు ప్రజలను, జనములను, రాజులను, రాజ్యాలను, అధికారులను, ధనాన్ని, ఘనతను, పేరును, ప్రఖ్యాతులను అనుగ్రహిస్తాడు. అలాగే బ్రతికినప్పుడు మోషే ఒక గొప్ప నాయకుడు అయ్యాడు. అలాగే బ్రతికినప్పుడు యెహోషువ 31 మంది రాజులను జయించగలిగాడు. అలాగ బ్రతికినప్పుడు యెహోషాపాతు ఇది ఒక గొప్ప విజయాన్ని పొందాడు. దేవునికి మహిమ కలుగును గాక. రెండో భాగంలోకి రండి. ఇప్పుడు రెండో భాగంలో మనం పెట్టే పేరేంటి అంటే ప్రతికూలతలో పరిరక్షణ. ప్రతికూలతలో ఏంటి అని అంటే సౌలు తరుముతున్నాడు. బయట శత్రువులు, లోపల శత్రువులు, చుట్టూ శత్రువులే. ఎటు చూసిన భయం, ఎటు చూసిన యుద్ధ వాతావరణం, ఎటు చూసిన ఆందోళన, ఎటు చూసిన నెమ్మదిలేని స్థితి, ఎటు చూసిన అవమానాలు. ఇదిగో తన పక్షంగా ఉన్నారనుకుంటున్న వాళ్ళే శత్రు పక్షంగా వెళ్ళి చేతులు కలిపి ఇదిగో రాజును మోసం చేస్తున్నారు, దావీదును మోసం చేస్తున్నారు, దేవుని బిడ్డలను మోసం చేస్తూ ఉన్నారు. కాబట్టి దేవుని సన్నిధిలో మనం ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి అని మనం అర్థం చేసుకోవాలి. రెండవది ఏం చెప్తున్నాడు అంటే దావీదు కానీ, దానియేలు కానీ ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, ప్రతికూలతలో నీవు నా సహాయకుడు అయి ఉన్నావు కదా. నోవాహు దేవుని ఓడను కట్టుకొని, దేవుని చేత ప్రేరేపించబడి ఓడను కట్టి తన ఇంటి వారందరూ రక్షించుకున్నాడు కదా. ప్రతికూలతలో కూడా రక్షణ నీకు కలదు. కాబట్టి ప్రతికూలత విషయంలో దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాం. ఇక మూడో భాగాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మూడో భాగం ఏంటి అని అంటే మూడో భాగంలో పరిపూర్ణత. లోకాశలు కాదు, ఇది పరిశుద్ధమైన పరలోకపు ఆశల విషయంలో మనకు పరిపూర్ణత కావాలి. చూడండి, యెహోవాలెమ్ము వారిని ఎదుర్కొని వారిని పడగొట్టుము, దుష్టుల చేతిలో నుండి నీ ఖడ్గము చేత నన్ను రక్షించుము, లోకుల చేతిలో నుండి ఈ జీవితకాలంలోనే తమ పాలు పొందిన ఈ లోకుల చేతిలో నుండి నీ హస్తబలం చేత నన్ను రక్షించు.
నీవు నీ దాసులతో వారి కడుపు నింపుచున్నారు. ఏంటి? నీ దానములతో వారి కడుపు నింపుచున్నారు. కాబట్టి తమ ఆశని తమ పిల్లలకు విడిచిపెట్టుదురు. నేనైతే నీతి గలవాడనై నీ ముఖదర్శనము చేసేదను. నేను మేల్కొనినప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకుందును. కాబట్టి ఇక్కడ ఏమని ప్రార్థన చేస్తున్నాడు అనంటే, నా ఆశ పరలోకమయ్యా, నా ఆశ ఆత్మీయమైనవి, నా ఆశ ప్రార్థన, నా ఆశ వాక్యం, నా ఆశ ఉపవాసం, నా ఆశ ప్రార్థనా జీవితం, ఇతరుల కొరకు ప్రార్థించడం, ఇవన్నీ దావీదు జీవితంలో కలిగి ఉన్నాడు. కాబట్టి దావీదు ఏమంటున్నాడు తెలుసా? నన్ను రక్షించు ప్రభువా, నన్ను రక్షించు, నాకు పరిపూర్ణమైన ఆశను కలుగు చేయి, పరిపూర్ణమైన కృపను అనుగ్రహించు, పరిపూర్ణమైన విజయాన్ని నాకు అనుగ్రహించు, పరిపూర్ణమైన నీ రాజ్య వారసుడిగా నన్ను చేయి ప్రభు అని చెప్పేసి దావీదు ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ మనకి ఈ లోకం శత్రువు, తర్వాత సాతానుడు శత్రువు, శరీరాశులు శత్రువులుగా ఉంటాయి. కాబట్టి మనము బయట యుద్ధం చేయాలి, అంతరంగంలో కూడా యుద్ధం చేయాలి. కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి అని అంటే, మనకి శత్రువు ఉన్నాడని గ్రహించాలి. మనకి ముగ్గురు శత్రువులు. ఎవరెవరు మనకు ముగ్గురు శత్రువులు అంటే, ద డెవిల్, సాతానుడు మనకు శత్రువై ఉంటాడు. సెకండ్ వన్ ద వరల్డ్, రెండవది లోకం మనకి శత్రువుగా ఉంటుంది. మూడవది ఈ ఫ్లెష్, శరీరాశలు కూడా మనకి శత్రువుగానే ఉంటుంది. మనం చూస్తున్నప్పుడు వీటిని జయించాలి. సాతానుడు ఎక్కడ మనకు శత్రువుగా ఉంటాడు అని అంటే, పేతురు రాసిన మొదటి పత్రికలో 5వ అధ్యాయం 8వ వచనంలో, మీ విరోధి అయిన సాతానుడు గర్జించు సింహం వల్లే ఎవరిని మృంగుదునా అని వెదకుతూ తిరుగులాడుచున్నాడు అని చెప్పబడి ఉంటుంది. మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 15 నుంచి 17వ వచనం వరకు, లోకము దాని ఆశలు గతించిపోతున్నవి, దేవుని చిత్తాన్ని చేయవాడు నిరంతరము నిలుస్తాడు. లోకంలో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపుడం అని చెప్తాడు. కాబట్టి ఇది వరల్డ్, ద ఎనిమీ ఆఫ్ ద వరల్డ్. లోకమే మనకు శత్రువుగా ఉంటుంది. మూడవది శరీరం మనకి శత్రువు. మొదటి పేతురు రాసిన పత్రికలో 2వ అధ్యాయము 11వ వచనంలో, మీ శరీరేచ్ఛల చేత మీరు పాడైపోతూ ఉన్నారు, కాబట్టి శరీరేచ్ఛలను మీరు సిలువేయండి అని దేవుని వాక్యం చెప్పబడుతుంది. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, వీ హ్యావ్ ద 3 enemies. సో వీ హ్యావ్ రియలైజేషన్ దట్ వీ హ్యావ్ 3 enemies. మనము ముగ్గురు శత్రువులు ఉన్నారని మనం ఏం చేయాలంటే గ్రహించుకోవాలి, గ్రహింపు కలిగి ఉండాలి. రెండవది, మనకి 2 రకాలైన యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. వీ హ్యావ్ 2 బ్యాటిల్ ఫీల్డ్స్. ఒకటి ఏంటి అని అంటే, మన మనసులో లేకపోతే ఆ ఆత్మలో అంతరంగంగా యుద్ధము. ఇన్ బ్యాటిల్ ఆఫ్ ద స్పిరిచువల్ ఫర్ హోలీనెస్, పరిశుద్ధత విషయంలో మనం ఎప్పుడు పోరాడుతూ ఉండాలి. అది దేవుని యొక్క వాక్యం చెప్తున్న సత్యం. రెండవది, మనం దేని కొరకు పోరాడాలంటే, లోకంలో మంచి సాక్ష్యం మనం కలిగి జీవించడానికి పోరాడతాం. కాబట్టి మనము వ్యక్తిగతమైన పరిశుద్ధత కోసం ఎక్కువగా ప్రాధాన్యత చూపించాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇక్కడ మనం అర్థం చేసుకుందాం, మనకు ముగ్గురు శత్రువులు ఉన్నారు. మనము మన సమాజంలో లేకపోతే లోకంలో మనము పోరాడుతూ ఉంటాం. రెండోది, శారీరకంగా మన అంతరంగంలో పోరాటం, అంతరంగంలో బ్యాటిల్ అండ్ ఇన్నర్ బ్యాటిల్, అవుటర్ బ్యాటిల్. బహిరంగమైన యుద్ధం, ఆత్మీయ యుద్ధం. ఓకేనా? కాబట్టి ఇక్కడ అలా మనం అర్థం చేసుకుందాం. ఇప్పుడు మనం ఆత్మయుద్ధాన్ని గెలిస్తేనే బయట ప్రపంచాన్ని కూడా గెలవగలుగుతాం. అందుకనే మనం గెలవడానికి మనకు ఉన్న ఆయుధాలు ఏంటి అనంటే, వీ హ్యావ్ ద వెపన్స్. మనకు ఆయుధాలు ఉన్నాయి. సో బికాస్ వీ హ్యావ్ రియలైజేషన్, అందుకనే మనకి దాని కారణం చేత మనము గ్రహింపగలిగిన వారమై ఉండాలి. ఏమని గ్రహించాలంటే, వీ హ్యావ్ ద వెపన్స్. వీ హ్యావ్ ద వెపన్స్. మీరు ఆలోచన చేయండి, ముగ్గురు శత్రువులు ఉన్నారు, మరి ఎన్ని మనకి వెపన్స్ ఉన్నాయి? నేను మీకు ఉజ్జాయింపుగా చెప్తాను. వెపన్స్ ఏమేమిటి అని అంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో 10వ వచనం కాడ నుంచి 18వ వచనం వరకు, మన పోరాటం శరీర సంబంధమైనది కాదని చెప్తూ, మీరు దేవుడిచ్చి సర్వాంగ కవచమును ధరించుకోవాలని చెప్తున్నాడు. దేవుడిచ్చి సర్వాంగ కవచం ఏంటి అనంటే, హెల్మెట్, తర్వాత మైమరుపు, చేతుల విశ్వాసం, ఖడ్గము, మరి మన నడుముకి సత్యం అనే దట్టి, కాళ్లకు సమాధానం అనే చోళ్ళు, ఇవి వేసుకోవాలి. దీన్ని ఏమన్నారంటే ద ఆర్మర్ ఆఫ్ ద గాడ్, దేవుడిచ్చే సర్వాంగ కవచం. రెండోది ఏంటి అంటే ప్రార్థన. 18వ వచనంలో ఉంటాయి. వీటన్నిటిని ధరించుకొని మీరు అన్ని విషయములలో అన్ని సమయములలో ప్రార్థన చేయాలి. కాబట్టి సెకండ్ వన్ ఈజ్ ఏ మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ ప్రేయర్. మూడవ వెపన్ ఏంటి అని అంటే, మూడవ ఆయుధం
ప్రైజ్ అండ్ వర్షిప్. మనము స్తుతి ఆరాధన కూడా ఒక ఆయుధమై ఉంది. మీరు రెండవ దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయము 21, 22 వచనాలు మీరు తర్వాత చూసుకుంటే అక్కడ రాయబడి ఉంటుంది ఏంటంటే, మరి యెహోషాపాతు స్తుతి ద్వారా జయించినట్లుగా, స్తుతుల ద్వారా వాడు యుద్ధమును జయించినట్లుగా మనం చూస్తాం. ఇక 4వ ఆయుధం ఏంటి అంటే, ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 11వ వచనంలో 4వ ఆయుధం చెప్తాడు. బ్లడ్ ఆఫ్ ద ల్యాంబ్ అండ్ టెస్టిమనీ. గొర్రెపిల్ల యొక్క రక్తము మరియు తమిచ్చు సాక్ష్యమును బట్టి జయించారంటాడు. కాబట్టి జయ జీవితాన్ని పొందాలి అంటే మరి యేసు రక్తం మనకు కావాలి, గొర్రెపిల్ల రక్తం కాదు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు రక్త ప్రోక్షణ. ప్రైజ్ ది లార్డ్. ఇక 5వది ఏంటి అనంటే, మీరు నా నామమును ఏది అడిగినది మీకు అనుగ్రహించబడుతుంది. 5వ వెపన్ ఏంటి అనంటే, ద నేమ్ ఆఫ్ ద జీసస్. యేసుక్రీస్తును నామం ఒక ఆయుధంగా ఉండింది. కాబట్టి వీటిని గుర్తుంచుకోండి. వీటి ద్వారా మీరు ఇదిగో లోకాన్ని, సాతానుని, పాపాన్ని మీరు జయిస్తారు. పరిశుద్ధ జీవితాన్ని జీవించడానికి దావీదు ఎంతగానో ప్రయత్నం చేస్తున్నాడు. ఒక పక్క సౌలు తరుముతూ ఉన్నారు, శత్రువులు ఎక్కువగా ఉన్నారు. ఫిలిస్తీన్లో నుండి ఫిలిస్తీన్ల యొక్క ఒక గొప్ప నాయకుడైన గొలియాతుని నిర్మూలన చేసే బయట నుండి శత్రువులు, లోపల శత్రువులు. లోపల మనకుండే భయంకరమైన శత్రువు ఏంటి అంటే భయం, ఫియర్. ఆ భయాన్ని మనం జయించాలి అంటే దేవుని వాక్యాన్ని, ప్రార్థనా జీవితాన్ని, పరిశుద్ధాత్మ యొక్క నడిపింపులో మనము వెళుతూ ఉన్నప్పుడు వాటిని జయించగలుగుతాం. ఇక్కడ దావీదు భక్తుడు ఏమని ప్రార్థన చేస్తున్నాడు అంటే, యు ఆర్ మై లాయర్, నువ్వు నాకు న్యాయం తీర్చు అంటున్నాడు. రెండోది, నేను ప్రార్థన చేస్తున్నాను, ఇదిగో నీ సన్నిధిలో నాకు తీర్పు తీర్చు, నా హృదయాన్ని చూడు, నీవు కనుదృష్టించు ప్రభా, నన్ను జ్ఞాపకం చేసుకో, నేను నీ సన్నిధిలో యథార్థంగా బ్రతికాను, పరిశుద్ధతను కాపాడుకున్నాను అని గట్టిగా ప్రార్థన చేస్తున్నాడు. ఏమండి, ఇలాంటి పరిశుద్ధతను కాపాడుకునే వ్యక్తులు ఎవరైనా ఉన్నారా అంటే బైబిల్ గ్రంథంలో యోసేపు, దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగోలు, అదేవిధంగా ఇంకా పరిశుద్ధతలో నిలిచి గొప్పగా వాడబడిన వాళ్ళు కూడా ఉన్నారు. క్రొత్త నిబంధనలో పరిశుద్ధాత్మ చేత నింపబడి నడిపించబడిన అపోస్తలులు, అదేవిధంగా పౌలు గారు కూడా దేవుని సన్నిధిలో పరిశుద్ధంగా జీవించడానికి ఇష్టపడ్డాడు. కాబట్టి మన యుద్ధోపకరణాలు ఏంటి? దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకొని ప్రార్థనలో ఎల్లప్పుడూ యథార్థత కలిగి ప్రార్థన చేస్తూ, ఇక స్తుతి ఆరాధనలో ఒక ఆయుధంగా మనం చేసుకొని, అయ్యా దేవుని యొక్క రక్తాన్ని మనం వాడుకుంటూ, మరి 5వదిగా యేసు నామంలో మనం అడిగింది ప్రతిదీ పొందుకొని గొప్ప విజయాలు పొందుకుందాము గాక. దేవుడు అటువంటి కృప చేత నింపి ఈ 17వ కీర్తన ద్వారా దేవుడు మన జీవితాలలో గొప్ప ఆశీర్వాదాన్ని, మేలును కలిగించి నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్.